ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్ జోన్. ఈరోజు మనం ఒకాబులరీ వర్డ్స్లో టాప్ 10 ఇంపార్టెంట్ ఒకాబులరీ వర్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఒకాబులరీ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎస్ఎస్సి, రైల్వే ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్లీగా అడుగుతున్నారు. సో టుడే మనం మోస్ట్ ఇంపార్టెంట్ 10 ఒకాబులరీ వర్డ్స్ని, వాటి మీనింగ్స్, సినానిమ్స్, యాంటనిమ్స్ అండ్ ఈజీ ఎగ్జాంపుల్స్తో కలిసి నేర్చుకుందాం. ఐ హోప్ దిస్ సెషన్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ యాజ్ వెల్. ఓకే, లెట్స్ స్టార్ట్ ది సెషన్. అవరీస్ అంటే ఎక్స్ట్రీమ్ గ్రీడ్ ఫర్ వెల్త్ ఆర్ మనీ. అంటే అత్యాశ, ధనలోభి, డబ్బు మీద అధిక ఆశ ఉన్న వాళ్ళని అవరీస్ అంటారు. ఓకే, వెరీ గ్రీడీ ఫర్ మనీ. సినానిమ్స్: అత్యాశ, గ్రీడ్, కోవైట్నెస్, మిసర్లీనెస్, కుపిడిటీ, స్టింగినెస్. యాంటనిమ్స్: జెనరాసిటీ, చారిటీ, కైండ్నెస్, సెల్ఫ్లెస్నెస్, బెన్వలెన్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. హిస్ అవరీస్ మేడ్ హిమ్ డిస్హానెస్ట్. అతని అత్యాశ అతన్ని నిజాయితీ లేనివాడిగా మార్చింది. అవరీస్ డిస్ట్రాయ్స్ రిలేషన్షిప్స్. అత్యాశ సంబంధాలను నాశనం చేస్తుంది. ద కింగ్స్ అవరీస్ హర్ట్ పూర్ పీపుల్. రాజు యొక్క లోభం పేద ప్రజలను బాధించింది. సో అవరీస్ అంటే అత్యాశ, లోభం. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఆగస్ట్ అంటే క్యాలెండర్లో వచ్చే ఆగస్ట్ మంత్ కాదు. ఆగస్ట్ అంటే ఒక ప్రెస్టీజియస్, రెస్పెక్ట్, డిగ్నిఫైడ్, నోబెల్, ఇంప్రెసివ్ అంటే గొప్ప, గౌరవనీయమైన, ప్రాముఖ్యమైన. సో ఈ వర్డ్ వస్తుంది అన్నమాట. సో సినానిమ్స్ చూద్దాము. డిగ్నిఫైడ్ గౌరవప్రదమైన, ఎమినెంట్ ప్రముఖమైన, నోబెల్ ప్రెస్టీజియస్, డిస్టింగ్విష్డ్, హానరబుల్ గౌరవనీయమైన, విశిష్టమైన. ఇలాగ. యాంటనిమ్స్: ఆర్డినరీ, కామన్, ఇన్సిగ్నిఫికెంట్, హంబుల్, మీన్. అంటే సాధారణమైన, ఆపోజిట్ వర్డ్స్. నీచమైన, ఇవి మీనింగ్స్ వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ ఈజ్ యాన్ అగస్ట్ టీచర్. ఆమె గౌరవనీయమైన ఉపాధ్యాయురాలు. ద జడ్జ్ వాజ్ యాన్ అగస్ట్ పర్సన్. న్యాయమూర్తి గౌరవనీయ వ్యక్తి. ఎవ్రీ వన్ వెల్కమ్డ్ ది అగస్ట్ గెస్ట్. అందరూ గౌరవనీయ అతిథిని ఆహ్వానించారు. అగస్ట్ అంటే రెస్పెక్టెడ్ పర్సన్. ఈ విధంగా. నెక్స్ట్ వన్ ఆపోజిట్ అంటే స్పెల్లింగ్ చూడండి. ఆపోజిట్ అంటే వ్యతిరేకం కాదు. స్పెల్లింగ్ చూడండి. APPOSIT ఆపోజిట్. దీనికి మీనింగ్ ఏంటి? అప్రోప్రియేట్, సూటబుల్ ఆర్ పర్ఫెక్ట్లీ రిలవెంట్ టు ది సిచ్యువేషన్. అంటే తగిన, సరిపోయే, సరైన, ఈ అర్థాలు వస్తుంది. సినానిమ్స్ వచ్చేసి అప్రోప్రియేట్, రిలవెంట్, సూటబుల్, యాప్ట్, పర్టినెంట్, ఫిట్టింగ్. అంటే తగిన, సంబంధితమైన, అనుకూలమైన, ఈ వర్డ్లో వస్తుంది. దానికి యాంటనిమ్స్ వచ్చేసి ఇన్అప్రోప్రియేట్, ఇర్రిలవెంట్, అన్సూటబుల్, ఇంప్రాపర్, ఇన్యాప్ట్. సేమ్ మనకు సినానిమ్స్ ఏదైతే వచ్చినాయో దానికి అన్ అది మాత్రమే వేరియేషన్ ఉంది చూడండి. అప్రోప్రియేట్, ఇన్అప్రోప్రియేట్, రిలవెంట్, ఇర్రిలవెంట్, సూటబుల్, అన్సూటబుల్, యాప్ట్, ఇన్యాప్ట్. సో ఈజీగా సినానిమ్స్, యాంటనిమ్స్ దీనికి గుర్తుపెట్టుకోవచ్చు. యాంటనిమ్స్లో ఎలా వస్తుందంటే మీనింగ్ అనుచితమైన అంటే సంబంధం లేని, అది తగిన, ఇక్కడ సంబంధం లేని, ఇలాగొస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. హిస్ అపోజిట్ ఆన్సర్ ఇంప్రెస్డ్ ది టీచర్. ఇక్కడ ఆపోజిట్ అన్నారు. స్పెల్లింగ్ చూసుకోవాలి. ఆపోజిట్ అంటే వ్యతిరేకం. ఆపోజిట్, ఇక్కడ ఆపోజిట్ ఏంటి? అతని సరైన సమాధానం ఉపాధ్యాయుడిని ఆకట్టుకుంది. సూటబుల్. ఓకే, షీ గేవ్ యాన్ ఆపోజిట్ ఎగ్జాంపుల్. ఆమె తగిన ఉదాహరణ ఇచ్చింది. దట్ వాజ్ అన్ ఆపోజిట్ కమిట్మెంట్. ఆపోజిట్ అంటే తగిన, సూటబుల్ మీనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ అకూట్రమెంట్స్. ద ఎక్విప్మెంట్, accessories, tools
ఆర్ అడిషనల్ ఐటమ్స్ నీడెడ్ ఫర్ ఎ పర్టికులర్ యాక్టివిటీ. అంటే ఒక యాక్టివిటీకి సంబంధించిన పరికరాలు, వాటిని మనం అక్యూట్రమెంట్స్ అంటున్నాం. సినానిమ్స్ వచ్చేసి ఎక్విప్మెంట్, గేర్, అసెసరీస్, టూల్స్, ఇవన్నీ కూడా సినానిమ్స్. ఓకే, ఎగ్జాంపుల్స్తో చూద్దాము. ద క్యాంపర్ ప్యాక్డ్ ఆల్ హిస్ అక్యూట్మెంట్స్, అంటే ప్రయాణికుడు తన అన్ని సామాగ్రిని సర్దుకున్నాడు. సోల్జర్స్ క్యారీడ్ మిలిటరీ అక్యూట్రమెంట్స్, అంటే సైనికులు యుద్ధ సామాగ్రిని మోసారు. సో ఇవి అక్యూట్రమెంట్స్ అంటే ఎక్విప్మెంట్స్, అసెసరీస్ అండ్ టూల్స్. ఏవైతే వాళ్ళకి అవసరమైన ఒక పర్టికులర్ యాక్టివిటీకి వాళ్ళకి అవసరమైన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము అక్యూట్రమెంట్స్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి అక్రోనిమ్. అక్రోనిమ్ అంటే షార్ట్ ఫామ్ ఫ్రమ్ ఇనిషియల్స్, అంటే ఏ వర్డ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది ఫస్ట్ లెటర్స్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అనేక పదాలు మొదటి అక్షరంతో ఏర్పడిన సంక్షిప్త పదమే అక్రోనిమ్ అంటున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఎస్ఎస్సి ఉంది. ఎస్ఎస్సి అంటే ఓన్లీ ఎస్ఎస్సినా, దానికంటూ ఒక ఫుల్ ఫామ్ ఉంటుంది, అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అని. ఇప్పుడు నాసా ఉంది. నాసా అంటే ఏంటి? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇస్రో, నాటో, ఏటీఎం, ఇవన్నీ కూడా అక్రోనిమ్స్ అంటారు, అంటే షార్ట్ ఫామ్స్ అన్నమాట. ఒక పెద్ద పదాన్ని మనము ఒక షార్ట్ ఫామ్స్లో ఇలా క్యాపిటల్ లెటర్స్తో రాస్తాం కానీ దీన్ని అక్రోనిమ్స్ అంటున్నాం. సినానిమ్స్ చూద్దాం ఫస్ట్. అబ్రివేషన్స్, షార్ట్ ఫామ్, ఇనిషియలిజం, మొదటి అక్షరాల సంక్షిప్త రూపం. ఓకే, యాంటోనిమ్స్ వచ్చేసి ఫుల్ ఫామ్, పూర్తి రూపం రాయడం, ఎక్స్పాండెడ్ ఫామ్, ఇలాగా. సో అక్రోనిమ్స్ అంటే షార్ట్ ఫామ్లో రాసేదాన్ని అక్రోనిమ్స్ అంటున్నాం. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. అక్రోనిమ్, నాసా ఈజ్ ఏ అక్రోనిమ్. కరెక్టే కదా. నాసా ఈజ్ వన్ ఆఫ్ ది ఫేమస్ అక్రోనిమ్స్. నాసా ప్రసిద్ధ సంక్షిప్త రూపంలో ఒకటి. స్టూడెంట్స్ లెర్న్ మెనీ అక్రోనిమ్స్ ఇన్ సైన్స్. విద్యార్థులు సైన్స్లో అనేక సంక్షిప్త రూపాలను నేర్చుకుంటారు. ఏటీఎం ఈజ్ అన్ అక్రోనిమ్. ఏటీఎం కూడా ఒక సంక్షిప్త రూపం. ఓకే, అక్రోనిమ్స్ అంటే షార్ట్ ఫామ్ ఉంటుందన్నమాట, దానికి ఆపోజిట్ ఫుల్ ఫామ్. ఓకే, ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్పాను. నాసా, ఇస్రో, నాటో, ఎస్ఎస్సి, ఏటీఎం, యూపీఎస్సి, ఇవన్నీ కూడా అక్రోనిమ్స్ అంటారు. ఓకే, అంటే వీటికంటూ స్పెషల్గా ఫుల్ ఫామ్ అనేది ఉంది. జస్ట్ ఇలా షార్ట్ ఫామ్స్లో రాసేదాన్ని మనం అక్రోనిమ్స్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ యాంటీపతి. యాంటీపతి అంటే స్ట్రాంగ్ డిస్లైక్, అంటే ద్వేషం, అసహ్యం ఉండేది. ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ డిస్లైక్, హేటెడ్ ఆర్ హిస్టాలిటీ టువర్డ్స్ సమ్వన్ ఆర్ సంథింగ్. ఎవరినైనా కానీ, ఒక పర్సన్ అనే కాదు, ఒక థింగ్ అనే కాదు, ద్వేషించే ఫీలింగ్ ఉందంటే దాన్ని యాంటీపతి అంటున్నాం. ద్వేషం, అసహ్యం. ఓకే, సినానిమ్స్ చూద్దాము. డిస్లైక్ అయిష్టత, హేటెడ్ అవర్షన్, లోతింగ్, డిటెస్టేషన్, ఇవన్నీ కూడా సినానిమ్స్. యాంటోనిమ్స్ వచ్చేసి అఫెక్షన్, ఫౌండ్నెస్, సింపతి, అడ్మిరేషన్, అట్రాక్షన్, లవ్, ఇవన్నీ ఆపోజిట్ వర్డ్స్ ఇవి. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ షోడ్ యాంటీపతి టువర్డ్స్ కరప్షన్. అతను అవినీతి పట్ల ద్వేషం చూపించాడు. ఓకే, షీ హ్యాజ్ యాంటీపతి ఫర్ రూడ్ పీపుల్. ఆమెకు అసభ్యులంటే అసహ్యం. యాంటీపతి క్రియేట్స్ కాన్ఫ్లిక్ట్స్. ద్వేషం గొడవలను కారణమవుతుంది. ఇది యాంటీపతి అంటే ద్వేషం, అసహ్యం, అయిష్టత, ఈ మీనింగ్స్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్ అబీజ్మల్ అంటే ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్, టెరబుల్, వెరీ పూర్, అంటే అత్యంత చెడ్డ, దారుణమైన, చాలా దారుణంగా ఉండే వాటిని మనం అబీజ్మల్ అంటున్నాం. సినానిమ్స్ వచ్చేసి టెరబుల్, భయంకరమైన, దారుణమైన, ఆఫుల్, చాలా చెడ్డ, డెడ్ఫుల్, భయంకరమైన, హారిబుల్, పూర్, అట్రోషియస్. యాంటోనిమ్స్ వచ్చేసి
ఎక్సలెంట్, అవుట్స్టాండింగ్, సూపర్బ్, వండర్ఫుల్, ఎక్సెప్షనల్. ఇవి యాంటనిమ్స్, వాటికి ఆపోజిట్ వర్డ్స్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద టీమ్స్ పర్ఫార్మెన్స్ ఫర్ అబీజ్మల్, అంటే ఆ టీం ప్రదర్శన చాలా దారుణంగా ఉందని దాని అర్థం. ఓకే. హీ రిసీవ్డ్ అబీజ్మల్ మార్క్స్ ఇన్ ది టెస్ట్, అతన్ని పరీక్షలో చాలా చెడ్డ మార్కులు తెచ్చాడు, అంటే బ్యాడ్ స్కోర్ అనేది అతను తెచ్చుకున్నారు అని చెప్తున్నారు అనమాట. సో అబీజ్మల్ అంటే ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్, అత్యంత చెడ్డ, దారుణంగా ఉండే వాటిలో మనం ఈ వర్డ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఆర్ట్ఫుల్ అంటే క్లెవర్ అండ్ స్కిల్ఫుల్. ఓకే. చాకచక్యమైన, నైపుణ్యం గల, తెలివిగా వ్యవహరించే, ఇలాంటి మీనింగ్ వస్తుందన్నమాట. కొన్నిసార్లు ఆర్ట్ఫుల్కి కపటమైన, తెలివిగా, మోసపూరితంగా వ్యవహరించే అనే అర్థం కూడా వస్తుంది ఆర్ట్ఫుల్కి. ఓకే. సినానిమ్స్ చూద్దాం. క్లెవర్, స్కిల్ఫుల్, ఇంజీనియస్, కన్నింగ్, ష్రేవ్డ్. ఓకే. తెలివైన, నైపుణ్యం గల, చాకచక్యమైన, కపట తెలివి గల, ఇలాంటి మీనింగ్ వస్తుంది ఆర్ట్ఫుల్ మీనింగ్. ఓకే. నెక్స్ట్ యాంటనిమ్స్ వచ్చేసి క్లమ్సీ, ఇనెప్ట్, అవక్వర్డ్, అన్స్కిల్ఫుల్, నైవ్. సో యాంటనిమ్స్కి అర్థాలు ఎలా వస్తాయంటే నేర్పులేని, ఇబ్బందికరమైన, నైపుణ్యం లేని, అమాయకమైన, ఇలాంటి అర్థాలు అనేది వస్తుంది. ఓకేనా. ఎగ్జాంపుల్స్ చూద్దాము. షీ గేవ్ అన్ ఆర్ట్ఫుల్ రిప్లై టు ది క్వశ్చన్, ఆమె ఆ ప్రశ్నకి చాకచక్యంగా సమాధానం ఇచ్చింది. ఓకే. సో ఆర్ట్ఫుల్ అంటే తెలివి గల, నైపుణ్యం గల, చాకచక్యమైన, ఇలాంటి అర్థాలు వస్తుంది. నెక్స్ట్ వన్. సో యాన్సిస్టర్స్ అంటే పూర్వీకులు, వంశపార్యపరంగా మనకంటే ముందు జీవించిన పెద్దవాళ్ళని మనం యాన్సిస్టర్స్ అంటున్నాం, అంటే ఫోర్ ఫాదర్స్ అనమాట. పీపుల్ ఫ్రమ్ హూ యు ఆర్ డిసెండెడ్ సచ్ యాజ్ యువర్ గ్రాండ్ పేరెంట్స్, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్, ఎర్లియర్ జనరేషన్స్ ఉంటారు కదా, వాటిని మనం యాన్సిస్టర్స్ అంటున్నాం, అంటే పూర్వీకులు. నెక్స్ట్ సినానిమ్స్. సో సినానిమ్స్ వచ్చేసి ఫోర్ ఫాదర్స్, ప్రోజెనిటర్స్, యాంటిసిడెంట్స్, ఎల్డర్స్. పూర్వీకులు, వంశ స్థాపకులు, వీళ్ళని మనము యాన్సిస్టర్స్ అంటున్నాం. ఓకే. యాంటనిమ్స్ వచ్చేసి డిసెండెంట్స్, ఆఫ్ స్ప్రింగ్, హెయిర్స్, పోస్టెరిటీ, అంటే సంతానం, వారసురులు, అంటే వాళ్ళకన్నా ముందు, అంటే ఆపోజిట్ వర్డ్స్ అనమాట. పూర్వీకులు అంటే మనకన్నా బిఫోర్ జన్మించి ఉన్నవాళ్ళు పూర్వీకులు అంటున్నాం. మనకన్నా తర్వాత వచ్చే వాళ్ళు వారసులు, సంతానం, వీళ్ళు ఉంటారు చూడండి, వాటికి ఆపోజిట్ అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ యాన్సిస్టర్స్, అంటే మన పూర్వీకులను మనము గౌరవించాలి. హిస్ యాన్సిస్టర్స్ వర్ ఫార్మర్స్, అంటే అతని పూర్వీకులు రైతులు అని. ద టెంపుల్ వాజ్ బిల్డ్ బై దేర్ యాన్సిస్టర్స్, ఆ గుడి అనేది వాళ్ళ పూర్వీకుల ద్వారానే కట్టబడింది, నిర్మించబడింది ఆ టెంపుల్ అని. సో యాన్సిస్టర్స్ అంటే పూర్వీకులు. నెక్స్ట్ లాస్ట్ వన్. అప్రైజ్, టు ఎవాల్యుయేట్, అసెస్ ఆర్ జడ్జ్ ద వాల్యూ, ఈక్వాలిటీ ఆర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సంథింగ్, అంటే అంచనా వేయడం, మూల్యాంకనం చేయడము, విలువ నిర్ణయించడం, ఇలాగా, అంటే అంచనా వేయడం. ఓకే. సపోజ్ ఇంత అయితే ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒకటి ఏదైనా బిల్డింగ్ తీసుకోవాలనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మన అంచనా ప్రకారం ఎంత ప్రైస్ పడవచ్చు అని అడిగినప్పుడు ఎంత ప్రైస్ పడవచ్చు అని అంచనా వేస్తారు చూడండి, వాటిని అప్రైజ్ అంటున్నాం. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాను. సినానిమ్స్ ఎవాల్యుయేట్, అసెస్, జడ్జ్, ఎస్టిమేట్, రివ్యూ, ఎగ్జామిన్. సో అంచనా వేయడం, నిర్ణయించడం, విలువ అంచనా చేయడం, ఇలాంటివి సినానిమ్స్ మీనింగ్ వస్తుంది. యాంటనిమ్స్ ఇగ్నోర్, నెగ్లెక్ట్, మిస్జడ్జ్, ఓవర్లుక్, అంటే పట్టించుకోకపోవడం, తప్పుగా అంచనా వేయడం, మిస్జడ్జ్. ఓకే. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ద మేనేజర్ విల్ అప్రైజ్ యువర్ పర్ఫార్మెన్స్, మేనేజరు మీ పనితీరును మూల్యాంకనం చేస్తారు, అంటే అంచనా వేస్తారు, మిమ్మల్ని చూస్తారు, ఈ విధంగా. ద జ్యువెలర్ అప్రైజ్ ది డైమండ్, వీ నీడ్ టు అప్రైజ్ ది సిచ్యువేషన్ కేర్ఫుల్లీ. సో ఈ సిచ్యువేషన్ని మనము అంచనా వేయాల్సింది.
సో ఇప్పుడు వరకు చూసిన వర్డ్స్ని ఒక లాస్ట్ రివిజన్ చేసేద్దాము. సో అవరీస్ అంటే గ్రీడ్, అంటే అత్యాశ, లోభం. అగస్ట్ అంటే రెస్పెక్టెడ్, నోబుల్, గౌరవనీయమైన. ఆపోజిట్ అంటే సూటబుల్, అప్రోప్రియేట్, అంటే తగిన, సరైన, ఈ మీనింగ్ వస్తుంది. అక్యూట్రమెంట్స్ అంటే ఎక్విప్మెంట్స్, సామాగ్రీస్, పరికరాలు, అసెసరీస్. ఓకే. అక్రోనిమ్స్, షార్ట్ ఫామ్స్. యాంటీపతి, స్ట్రాంగ్ డిస్లైక్, అంటే ద్వేషం, అసహ్యం ఉండేవారిని యాంటీపతి అంటున్నాం. సో యాంటీ అంటేనే ఆపోజిట్, అలా గుర్తుపెట్టుకోండి. అబిజ్మల్, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్, దారుణమైన. ఆర్ట్ఫుల్, క్లెవర్, స్కిల్ఫుల్, చాకచక్యమైన. యాన్సిస్టర్స్, ఫోర్ ఫాదర్స్, అంటే పూర్వీకులు. అప్రైజ్, ఎవాల్యుయేట్, అసెస్, అంచనా వేయడం.